పాపం 17 crores పెట్టి ఒక ప్యాలెస్ అయితే బుక్ చేశాడు అండ్ పెళ్లి చేసుకోవడానికి. వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, తొందరలో పెళ్లి కూడా చేసుకుంటారు. తీరా అమ్మాయి ఒక ట్రెక్కింగ్ అని తీసుకెళ్ళి అతన్ని కొండ మీద నుంచి తోసేసి మరి చంపేసింది. అసలు ఏం జరిగింది? అబ్బాయి నచ్చలేదంటే నో చెప్పే ఆప్షన్ ఒకటి ఉంటుంది అమ్మాయికి. అది కాకుండా చంపుదామనే చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు పెళ్ళైన మగవాళ్ళనే చంపడం చూసాము, ఇప్పుడు పెళ్లి కాని మగవాళ్ళని కూడా చంపేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అమ్మాయిలు? పూణేలో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్గా పనిచేసే 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పెళ్లి కోసం జైపూర్లోని 17 కోట్ల విలువైన ఒక లగ్జరీ ప్యాలెస్ను కూడా బుక్ చేశాడు. అలాగే 2 ఫ్లైట్లను కూడా రెడీ చేశాడు వాళ్ళ బంధువులను తీసుకురావడానికి. ఇంతలోనే తన కాబోయే భర్తను అతి దారుణంగా నిర్దాక్షిణంగా చంపేసింది సియా గోయల్. రీసెంట్గా సియా గోయల్ ఫ్రెండ్ అండ్ కేతన్ అగర్వాల్ వీళ్ళంతా కలిసి సరదాగా ట్రెక్కింగ్ కోసం అని బయటకు వెళ్ళారు. అక్కడ ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళి దాదాపుగా 400 మీటర్ల లోతైనటువంటి లోయలో అయితే పడిపోయాడు కేతన్ అగర్వాల్. మొదట్లో ఇది అందరూ ప్రమాదవశాత్తు జరిగిందని అనుకున్నారు. కాబోయే భార్య కూడా సియా గోయల్ అదే చెప్పింది. ఫోటోషూట్ కోసం వెళ్ళినప్పుడు కాలు జారి లోయలో పడిపోయాడని ప్రతి ఒక్కరిని నమ్మించింది. తను చనిపోయాక బాధపడుతూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం, అలాగే పోలీసులకి కాలు జారి లోయలో పడిపోయాడని చెప్పడం. ఎందుకో తన మాటలు విన్న పోలీసులు డౌట్ వచ్చి ఆమె ఫోన్ చెక్ చేయగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశాక వారం రోజుల తర్వాత తేలింది ఏంటంటే స్వయంగా తన కాబోయే భర్తను కేవలం పెళ్లి ఇష్టం లేదనే ఒకే ఒక కారణం, కొండ చివరిలో ఉంటే ఫోటో బాగా వస్తుందని నమ్మించి కేతన్ అగర్వాల్ని కొండ చివరికి తీసుకువెళ్ళి సియా గోయల్ అండ్ వాళ్ళ లవర్ కలిసి కేతన్ అగర్వాల్ని కొండపై నుంచి తోసేసి మరి చంపేశారని విచారణలో అయితే తేలింది. పెళ్లి ఇష్టం లేదని ఒకే ఒక కారణంతో 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ ప్రాణాలైతే బలి తీసుకుంది కాబోయే ప్రేయసి. పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, కానీ ఇలా నిర్దాక్షిణంగా చంపేయడం ఏంటని చాలామంది అంటున్నారు. ఈ వీడియో మొత్తం చూశాక మగవాళ్ళపై జరిగే దారుణాల గురించి మీరేమనుకుంటున్నారు అని కింద కామెంట్ చేయండి.